పుదీనా పచ్చడి జ్వరం వచ్చినా సరే నోటికి ఏం తినాలనిపించకపోయినప్పుడు మనము పచ్చడి ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. పుదీనా పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. చాలా తక్కువ ఉండొచ్చు పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు. ప్రతి ఒక్కరికి నోటికి కొడుతుంది ఇది. జ్వరం వచ్చినప్పుడు అయితే మరీ ముఖ్యంగా నోటికి కొడుతూ ఉంటుంది. నాకు కూడా జ్వరం రాలేదు కానీ నోటికి ఏం తినాలనిపించట్లేదు. అందుకోసం నేనైతే ఎప్పుడు పచ్చిమిర్చి నువ్వులో లేకపోతే పల్లీలో వేసి చేసేదాన్ని కదా. ఈసారి అయితే నేను ఎండుమిర్చి అండ్ టమాటో వేసి చేస్తున్నా. పుదీనా టమాటో పచ్చడి అయితే చేస్తున్నా. టమాటోస్ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేయించుకోవాలి. వేయించుకొని టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అవి సైడ్కి తీసుకొని టమాటో ముక్కలు వేసుకున్నప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దాన్ని మంచిగా మెత్తగా అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఈలోపు ఇక్కడ ఇది పౌడర్ చేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత టమాటోలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు రసం అట్లా కొద్దిగా వేసుకుంటే మనకు మంచిగా మెదుగుతుంది, మిక్సీలో పేస్ట్ అవుతుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, పోపు దినుసులు అన్నీ వేసుకొని పుదీనా పచ్చడి పోపు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది ఆప్షనల్. నాకు పోపు పెట్టుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసం పోపు పెట్టాను. పెట్టుకోకపోయినా ఏం కాదు, సూపర్ ఉంటుంది.